అది జస్ట్ ట్రయల్. చూద్దాంలే, చేద్దాము. అయితే అవుతది, లేకపోతే లేదు అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను గానీ, జాయిన్ అయిన 2 డేస్ తర్వాత జస్ట్ ఫర్ 2 డేస్. మనకి 2 డేస్ తర్వాత మళ్ళీ అన్నం తినేది ఉంటుంది కదా సార్. అప్పటి వరకే ఇంకా ఫిక్స్ అయిపోయాను నేను. చేయాలి. కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఇంకా వేరే ఏ ఆలోచన ఉండొద్దు. సార్ ఏం చెప్తే అది చేసుకోవాలి అంతవరకు. ఎందుకంటే చాలా మంది వేరే వేరే ధ్యానాలని, యోగాస్ అని ఏమేమో చేస్తూ ఉంటారు. నాకు వేడి గురించి అసలు ఏ నాలెడ్జ్ లేదు. జస్ట్ బుక్ నాలెడ్జ్, క్లాస్ నాలెడ్జ్ తప్పితే వేరే ప్రపంచం నాలెడ్జ్ నాకు అసలు లేదు. అట్లా ఉన్నదాన్ని కూడా నేను అంత రేర్‌గా వచ్చాను, అందరితో కలిసాను, అందరితో ఉన్నాను అనంటే అది మీ దయ వల్లనే. ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. బట్ బయట వాళ్ళతో నాకు ఎక్కువ పరిచయాలు ఎవ్వరూ నాకు సరిగ్గా తెలీదు. అట్లాంటిది ఇంతవరకు వచ్చాను, మీతో మాట్లాడగలుగుతున్నా. ఇప్పటికి కూడా బాడీ షేక్ అవుతుంది. బట్ చెప్పాలి, మీకు చెప్పుకోవాలి నేను అని చెప్పేసి కూర్చున్నాను సార్. ఇప్పుడు నేను పెద్దమ్మ గుడికెళ్ళేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి ఫంక్షన్ ఉంది దగ్గరికి. నేను క్లాస్ మీతో మాట్లాడిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి వచ్చాను మళ్ళీ. అయితే మీరు లెవెల్ 3 వచ్చేసి మీరు లెవెల్ 3 చేస్తే ఆచార్యగా ఉండాలని చెప్పారు. ఆచార్య చేయాలి, చేసిన వాళ్ళే ఇంకా నెక్స్ట్ లెవెల్స్ వెళ్తారు అని చెప్పారు. నాకు నెక్స్ట్ లెవెల్స్ ఆలోచన లేదు. నాకు కావాల్సింది మీకు నిత్య విద్యార్థిగా ఉండిపోవడమే నా ఆలోచన. మీరు ఫస్ట్ లెవెల్‌లో ఉండమన్నా ఉంటాను, సెకండ్ లెవెల్‌లో ఉండమన్నా ఉంటాను. యాస్ ఎ స్టూడెంట్ ఐ వాంట్ టు బి లైక్ దిస్ ఓన్లీ. I don't want to be a guru or any teacher. As a student, I am so happy. As a disciple, I am so happy. మీరు వాలంటీర్‌గా రమ్మంటే వస్తాను. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికొచ్చి నేను ఎంత చేయగలిగితే అంత సేవ నేను చేసుకుంటా. ఐ యామ్ సో హ్యాపీ విత్. నా హెల్త్ పరంగా గానీ, నా పరంగా గానీ, ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు జ్యూస్ తాగాలి కదా! జ్యూస్ తీసుకొస్తాము, ఫ్రూట్స్ తీసుకొస్తాము, జ్యూస్ చేసుకో. ఏం తింటావు? ఏం తాగుతావు? నాకు వాళ్ళే ఇప్పుడు నాకు ఇస్తున్నారు. సార్ నన్ను ఇట్లా బద్రీనాథ్ తీసుకెళ్తారనా? వెళ్ళిపో. ఎప్పుడెళ్తారంట? వెళ్ళిపో. అంతే. ఎవరు నన్ను ఏమి అనరు సార్. కాకపోతే ఏంటంటే నాకు భయమయ్యేది. ఇప్పుడైతే ఇంకా వదిలేసారసల. వెళ్తున్నారా? సరే, సరే వెళ్ళిపో. ఇక వాళ్ళసలు ఎక్కడెళ్తారు? అట్లా ఎట్లా ఉంటావు అనేది ఫస్ట్ అడగలేదు. ఎందుకంటే ఆ రోజు మీరు మనము ఇట్లా కుంభమేళాలి వెళ్ళాలి అన్నప్పుడు నేను అడిగిన క్వెషన్‌కి మీరు చెప్పిన ఆన్సర్ మా ఇంట్లో వాళ్ళందరూ విని నవ్వేశారు అసలు ఆ రోజు. ఏమైతది? పోతే ప్రాణమే పోతది కదా అనన్నారు. సార్ అంతమంది చెప్పిండు కదా ఇంకెళ్ళిపో. అంతే. అందరూ అక్కడ కుంభమేళాలో ఉన్నప్పుడు కూడా అందరూ అన్నారు కదా సార్. అక్కడేమో అయితుందంట, ఇంత యాక్సిడెంట్స్ అవుతున్నాయంట, చనిపోతున్నారంట అంటే కూడా మా వాళ్ళు ఒక్కటే. ఆ! సార్ చెప్పారు గదా! తను చెప్పింది. మా సార్ ఉన్నారు. మా సార్ చూసుకుంటారని చెప్పింది. ఇంక మనకు అవసరం లేదు. నాకెప్పుడు కాల్స్ వచ్చాయి? నైట్‌లో వచ్చాయి సార్. ఇట్లా అంట గదా! అంతా ఓకేనా అని జస్ట్ ఎక్కడున్నావు అని కనుక్కోవడానికి తప్పితే ఏమైంది అని గాని భయపడటం గాని వాళ్ళు అస్సలు చేయలేదు సార్. అంత మీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో నా మాట మీద మా వాళ్ళు అంత నమ్మకంతోనే వదిలేస్తున్నారు. నాకు చాలు ఇది. చెప్తున్నాను గదా! ఆల్‌వేస్ ఐ వాంట్ టు బి ఎ డిసైపుల్. ఐ డోంట్ వాంట్ టు బి ఎనీ ఆచార్య. మీరేది చెప్తే అది చేస్తానంతే. మీరిప్పుడు రమ్మన్నా, మీ దగ్గరకొచ్చి సేవ చేసుకోమన్నా నేను హ్యాపీగా చేస్తాను. నాకు వేరే ధ్యానాలు వద్దు, ఏమి వద్దు. బట్ ఏంటంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు లోకాల గురించి చెప్పారు, కాన్షియస్‌నెస్ గురించి చెప్పారు. వీటన్నిటిలో గూడా నేను నాలెడ్జ్ చాలా గెయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా అంటే చాలా. ఏ విషయంలో చూసినా గూడా ఎక్కడ నాలెడ్జ్ లేదు నాకు అనిపించింది. మనము ఫస్ట్ లెవెల్‌లో ఓన్లీ నీరాహారం గురించి నేర్చుకున్నాం. జస్ట్ ఆ! చ చెప్తారు. వాటర్ ఎక్కువ తాగాలి, ద్రవ పదార్థాలు తీసుకోవాలి అంతవరకే. సెకండ్ లెవెల్‌కొచ్చేసరికి డైమెన్షన్స్. డైమెన్షన్స్ లెంగ్త్ ఏంటి? డెప్త్ ఏంటి? డెప్త్ ఎంత వరకెళ్తుంది? ఏంటది? అసలు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. దాని గురించి ఏ డీటెయిల్స్ లాగినా గూడా అది నోట్సే ఇస్తుంది తప్పితే మీరిప్పుడు మాకు థర్డ్ లెవెల్ చెప్పిన దాంట్లో నాకు ఏ పాయింట్ అక్కడ రాలేదు. అట్లాంటిది ఇప్పుడు థర్డ్ లెవెల్‌లో నేను చూసినంత వరకు గాని, మీరు థ్రెడ్స్ గురించి చెప్పడం గాని, కాంపోనెంట్స్ చెప్పడం గాని, టైమ్‌లో ఉన్న మళ్ళీ ఇలా స్పేస్ గురించి చెప్పడం గాని, లోకాల గురించి చెప్పడం గాని, ప్రతి ఒక్క విషయం గూడా నాకు ఇంకా, ఇంకా, ఇంకా తెలుసుకోవాలని ఉంది.
అవన్నీ తెలుసుకుంటేనే నేను కంప్లీట్ అవుతానేమో అనిపిస్తుంది. ఇవన్నిటితో పాటు మన వ్యక్తిత్వం మనకేంటి? మనం ఏం చేయగలము? వేరే వాళ్ళేంటి అనేది అవసరం లేదు సార్. ఎందుకంటే వేరే వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటారో మనం ఎవరి గురించి ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. పెట్టుకోలేము గూడా. ఇప్పుడు మనతో మాట్లాడిన మాటలు వేరే, ఇంకొంచెం సేపటికి మళ్ళీ మారతాయి. అట్లా మారకుండా మన వ్యక్తిత్వాన్ని మనం సరిదిద్దుకొని, మనం మంచిగా ఉంటే సరిపోతుంది అనేది నా ఆలోచన. ఫస్ట్ డైమెన్షన్స్‌లో గూడా ఫస్ట్ టు లాస్ట్ ప్రతి ఒక్కటి కంప్లీట్‌గా తెలుసుకోవాలనుంది సార్. ఇప్పటివరకైతే కాలాల గురించి, ఇంకా ఆ కాలాలలో గూడా 9 కాలాల గురించి చెప్పారు. వాటిలలో గూడా ఒక్కొక్క దాని గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలనే ఉద్దేశ్యం ఉంది సార్. అవి తెలుసుకోవాలి. మీరు మాకు దానికి హెల్ప్ చేయాలి సార్. చేస్తారనే ఆశిస్తున్నాను.